దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ బౌరంపేట్ సర్వీస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు మృతదేహాల్ని గాంధీ మార్చురీకి తరలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్లినటువంటి ఒక కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందగా ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయపడినటువంటి వారు జశ్వంత్తో పాటుగా నవనీత్ వీళ్ళిద్దరూ కూడా మల్లారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక మృతి చెందినటువంటి ముగ్గురు కూడా వీళ్ళంతా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ హాస్టల్లో నివసిస్తూ ఉన్నారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో వీళ్ళు చదువుతూ ఉన్నారు. అయితే హరి అని ఒక ఫ్రెండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని టీ తాగేందుకు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం మృతదేహాలు కూడా మూడు ఏవైతే ఉన్నాయో హరితో పాటుగా అక్షయ్, జస్మిత్ ఈ ముగ్గురు మృతదేహాలు కూడా ప్రస్తుతం గాంధీ మార్చురీకి తీసుకురావడం జరిగింది పోస్టుమార్టం నిమిత్తము. ప్రస్తుతం పోస్టుమార్టం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు అతివేగమే ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. అందరూ ఫ్రెండ్స్ అందులో కూడా ఒక టీ తాగడానికి అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కూడా అతివేగంగా వెళ్లి కారు లారీని ఢీకొట్టింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. అంటే ఇప్పుడు చనిపోయిన ముగ్గురులో ఎవరు మీకు తెలుసండి? అక్షయ్ కుమార్ అండి, మా బావ వాళ్ళ మనవడు అవుతాడు, నిజామాబాద్లో అవుతాడు. ఇక్కడ విఎన్ఆర్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు సరదా కోసమని టీ తాగడానికి బయటికి వెళ్ళి వీళ్ళకు మా రిలేటివ్స్ అందరికీ కూడా పుత్రశోకాన్ని చేశారు. సో ఈ విధంగా పోవడం వల్ల వీళ్ళు తల్లిదండ్రులేమో ఉన్నత విద్య కోసం మంచి కాలేజ్ కావాలని చెప్పి అక్కడ జాయిన్ చేస్తే వీళ్ళేమో టీ తాగడానికి సరదాగా బయటికి వెళ్ళి వీళ్ళకి పుత్రశోకాన్ని మిగిల్చారు. ఈ ఇష్యూలో ఈ కాలేజ్ యాజమాన్యం కూడా పిల్లలు బయటకు పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే ఈరోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా అటు యాజమాన్యాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ముగ్గురు బాడీలకు మాత్రం గాంధీ మార్చురీలో ప్రస్తుతం పోస్ట్ మార్టం మాత్రం కొనసాగుతోంది. విడిచి సురేష్తో కలిసి జ్యోతి టీవీ9 గాంధీ మార్చురీ నుంచి హైదరాబాద్.